ఆర్ యు రెడీ? మన రెండో పాయింట్, మన మూడో పాయింట్. ఆర్ యు రెడీ? యేసయ్య మాట ఇచ్చాడు తప్పడు. యేసయ్య మాట ఇచ్చాడు తప్పడు. దేవుడు యెహోషువతో అన్నాడు, మోషేకు తోడే ఉన్నట్లు నేను నీకు తోడే ఉంటా అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. అంతే. సమస్యలు ఎదుర్కొనేది మనం, దేవుడు పరలోకంలో. ఇప్పుడు మనతో దేవుడు ఉన్నాడు, కానీ వాళ్ళకి అర్థమయ్యేది పాత నిబంధనలు ఏంటంటే దేవుడు పరలోకంలో ఉంటాడు, సమస్య వచ్చినప్పుడు అలా దిగి మనం సాయం చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. అది వాళ్ళ కాన్సెప్ట్. కానీ మనకు అలా కాదు, ఆయన ప్రతి సెకండ్ మనతో ఉంటాడని మనకు తెలుసు. మీరు చూడండి, యెహోషువతో దేవుడు చెప్పేసి వెళ్ళిపోయాడు. యొర్దాన్ నది అడ్డొచ్చింది, బెత్తరపోతుంటే నేను చెప్పాగా మోషేకి తోడినండి, నేను తోడే ఉంటానని, నువ్వు అడుగుపెట్టి అక్కడ. యొర్దాన్ నది పాయలు చేశాడు. మోషే ఎర్ర సముద్రం పాయలు చేశాడు. అది దేనికి గుర్తు తెలుసా? బాప్టిజానికి గుర్తు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-2 వాక్యాలు ఒక్కసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-2 వాక్యాలు ఒక్కసారి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్టిజం పొందిరి. ఉండండి, ఇప్పుడు ఆర్ యు రెడీ? సరిపోలా. ఆర్ యు రెడీ? మోషే ఎర్ర సముద్రం పాయలు చేశాడు, అది బాప్టిజం సూచన. యెహోషువ యొర్దాన్ నదిని పాయలు చేశాడు, అది కూడా రెండో బాప్టిజానికి సూచన. మొదటి బాప్టిజం మోషే ద్వారా, రెండో బాప్టిజం యెహోషువ ద్వారా. బాప్టిజం ఇచ్చే యోహాను అన్నాడు, నేను నీళ్ళలో బాప్టిజం ఇస్తున్నా, అది మోషే ఇచ్చిన బాప్టిజం. నా వెనక వచ్చువాడు అగ్నిలోను నీళ్ళలోను ఆయన బాప్టిజం ఇవ్వదు, రెండో బాప్టిజం. మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటా. మోషేకి ఎర్ర సముద్రంలో తోడే ఉన్నా, సముద్రం దగ్గర తోడే ఉన్నా, సముద్రం దగ్గర తోడే ఉన్నా, నేను నీకు నది దగ్గర తోడే ఉంటా. సముద్రం పెద్దదా, నది పెద్దదా? నది పెద్దదా? సూపర్ సోషల్ స్టడీస్లో ఎంటే కదా మనం. ఆర్ యు రెడీ? ఈ మాట, మీ తల్లిదండ్రులు పెద్ద సమస్యలు గుండా వెళ్ళాలి, పిల్లలు చిన్న సమస్యలు గుండా వెళ్ళాలి. పెద్దదాన్ని పాయలు చేసిన వాడిని ఆమేనండి, చిన్నదాన్ని కూడా పాయలు చేస్తా. ఎరుకు అడ్డొచ్చింది ఒకటి. ఫస్ట్ దేవుడు గొప్పతనం తెలుసుకోవడం ఫస్టే కష్టం. కొంచెం మనం ఎక్స్పీరియన్స్ అయ్యామా, ఇంకా ఏ సమస్యను రాని దేవుడు చేస్తాడు రా, భయపడకండి. యొర్దాన్ అది అడ్డొచ్చింది, దేవుడు పాయలు చేయగానే అనుకున్నాడు, అమ్మ నిజంగా ఉన్నాడు రా బాబు దేవుడు నాతో, నిజంగా ఉన్నాడు. అదే 3 అబ్బాయిలు ఉన్నారనుకో, 3 అమ్మాయిలు ఉన్నారనుకో, ఫస్ట్ వాడికి పెళ్ళి జరగడం కష్టం. జరిగిందనుకో ఆ తండ్రికి తల్లికి ఎలాంటి ధైర్యం అంటే మౌంట్ ఎవరెస్ట్ లాంటి ధైర్యం. దేవుడు చేస్తాడు. ఏమంటే ఈ స్థలం ఇలాగ యేసయ్య కృపలో ఇలా మందిరం రావడం కారణం ఏంటి తెలుసా? మా నాన్నగారు మరణించినాక ఫస్ట్ స్థలం అక్కడ కొన్నామే, అదొక్కటే భయపడ్డా. ఓ లోను కోసం, ఏ లోనికి వెళ్తావు అన్నాడు నా దేవుడు. ఎక్కడ లోనికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళినా చర్చీలకు లోనేవో, చర్చికి లోనేవో, చర్చికి లోనేవో. యేసయ్య అన్నాడు, ఊరంతా తిరుగుతాడు, డబ్బు నా దగ్గర ఉంది. హల్లెలూయా. ఊరంతా తిరుగుతావేంటి? ఊరంతా తిరుగుతావేంటి? డబ్బు నా దగ్గర ఉంటే, డబ్బు నా దగ్గర ఉంటే ఊరంతా తిరుగుతావేంటి అన్నాడు. అలాగా పెద్ద మోకాలు కూడా ఉంచలా. డాడీ అది కొనాలన్నా, పడుకో అన్నాడు, అంతే. అక్కడ రుచి చూపెట్టా కానీ ఇక ఎంత పెద్ద స్థలం అన్నా ఎత్తాడే. ఒక్కటి టేస్ట్ అవ్వాలి. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు అనుభవించాలి ఆయన్ని దెబ్బకే. అరుడే మన యేసయ్య కృపలో సీను గారు, తమ్ముడు అమరు, తమ్ముడు రవీంద్ర, ఇలా పరిచయం కోసం దీనికోసం నిలబడి ఉన్నవాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఈ సౌండ్ బాక్సులకి ఈ ట్రెస్సర్కి యేసయ్య కృపలో 25 లక్షల రూపాయలు అయింది. 25,000 25 లక్షలు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నా దగ్గరికి వచ్చి, ఆఫీస్ రూమ్ దగ్గరికి వచ్చి, అన్నయ్య 25 లక్షలు కావాలి రేపు వారం కల్లా అని వెళ్ళిపోతారు వాళ్ళు. పొరపాటున నలుగురు, అన్నయ్య కాணிకలు లేవు, దేశం భాగం లేవు, ఎలా అని ఫోన్లో కూడా అడిగిన నాదులు లేడు. దేవుడు అన్నాడు, నువ్వు వాళ్ళకి బాధ్యత అప్పగించో, వాళ్ళు నీకు పెట్టారు, నేను నీకు బాధ్యత అప్పగించా, నాకు కూడా అప్పగించి వెళ్ళిపో.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ ఒక్కసారి టేస్ట్ చేసావా, అది ఇక్కడ నీకు ధైర్యం వచ్చేది, ఏమన్నా చేసేస్తాం అంతే. అంతేగాని యోర్దాన్ దగ్గరికి వెళ్ళి వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా, ఈ దేవుడి మాట కాదా, ఇక బ్రేక్ డ్యాన్స్ చేసుకోవడమే మనం. 1 2 2 3 4 ఇదే. ఇక నన్ను తిట్టుకోవడం, పక్కన వాళ్ళు తిట్టుకోవడం, చేసేలే ప్రసంగం చేయలే అనుకోవడం, అదే నో. దేవుడు అన్నాడు నేను నీకు తోడే ఉన్నా. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవాదేవుడు అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం, నేను నిన్ను విడువను ఎడబాయన నీతో వాగ్దానం ఇచ్చా. ఈరోజున అదే దేవుడు నీతో అనేది, గెట్ రెడీ టు క్రాస్ ద బౌండరీస్. సరిహద్దులు దాటడానికి నువ్వు ఇష్టపడు అన్నాడు అంతే. ఎస్ డాడీ అన్నాడు అంతే. దేవుడు అన్నాడు నువ్వు అడిగేట్టద్దులే, నువ్వు అడుగు పెట్టద్దు, నువ్వు పక్కన నుంచో. యాజకులు మందసం పట్టుకోమని అడుగుమేయమను. నీకు అంత డౌట్గా ఉంది కదా, యాజకులు మందసం పట్టుకోమని అడుగు పెట్టమని అన్నాడు. మందసం పట్టుకొని అడుగు పెట్టగానే యొర్దాను నది పొంగి పొర్లుతుంది, రివర్స్ అయిపోయింది అంతే. నీ మీద ఎగసి వస్తున్న సమస్య రివర్స్ అవును గాక, వెనక్కి మల్లును గాక. ఇంటిని వదిలిపెట్టనన్న సమస్య ఇప్పుడే రివర్స్ అవును గాక. ఆ రోగం రివర్స్ అవును గాక. ఆ అపజయం తిరిగి వెళ్ళును గాక. నీ మీదకి ఎవడైతే చేతబడి చేసి పంపించాడో అక్కడికే తిరిగి వెళ్ళును గాక. నీ ఇంట్లో శుభకార్యం జరగకూడదని, నీ ఇల్లు కట్టబడకూడదని, బిడ్డలు పాడైపోవాలని, ఈ వివాహాలు జరగకూడదని ఎవడైతే రాత రాశాడో అది రివర్స్ అవును గాక ఈ రోజున. మరియు నువ్వు పేతురు బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు తోడే ఉంటా. ఆ ఈ పట్టణంలో నేను నీకు తోడే ఉంటా. మోషేకి దేవుడు అన్నాడు నువ్వు అడుగు పెట్టు స్థలమల్ల నేను నీకు ఇస్తా. అంటే నేను వాగ్దానం ఇచ్చా, నువ్వు చేయగలిగింది నువ్వేం చేయాలి, చేయాలి. నేను అనేది ఏంటి, నువ్వు అడుగు పెట్టు. ఏం పెట్టు, నదైనా నీకు ఇస్తా. విశ్వాసులారా, మీరు ఏ ఇంటికి వెళ్ళి అడుగు పెడతారో ఈ సంవత్సరం వాళ్ళు మన మందిరానికి రాబోతున్నారు. ఏ ఆటోలో అడుగు పెట్టబోతున్నారు ఆ ఆటో డ్రైవర్ గారి తోటి వాళ్ళు మందిరానికి రాబోతున్నారు. ఆ బస్సులో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఆ బస్సులో నువ్వు అడుగు పెట్టగానే నా దేవుడు వాళ్ళని మందిరానికి నడిపించేనడు చేయను గాక. నువ్వు అడుగు పెట్టే స్థలం నీకు సాక్ష్యంగా నేను నీకు ఇస్తా, నేను నీకు ఇస్తా. అంటే మనం యెహోషువ అన్న, ఐఎమ్ సారీ ఇలా చేయి మీద పెడుతున్నందుకు, ఎంత బాధాకరమైంది చేశాడు తెలుసా. 100%లో 10% స్వాధీనపరచుకోగలిగాడు, 90% స్వాధీనపరచుకోవాలా. ఇస్రాయేల్ దేశం, మిగతా ప్రాంతం, ఇరాన్, సిరియా పక్కన ఉన్న ప్రాంతాలు స్వాధీనపరచుకోవాలా. దేవుడు బాగా బాధపడ్డాడు. యెహోషువ మరణించే టైంలో, యెహోషువ నువ్వు బహు కాలము గడిచిన వృద్ధుడు, ఇంకా 90% ఉంది, చాలా ఎక్స్పెక్ట్ చేశా నీ దగ్గర నుండి, పరలా వచ్చే. ఇక్కడున్న మనతో దేవుడు అలా అనకూడదు. దేవుని సేవలో ఎంతో ఎక్స్పెక్ట్ చేశా, కానీ అంత చేయాల. నువ్వు నీ కుటుంబం ద్వారా ఎంతో ఎక్స్పెక్ట్ చేశా, నీ పిల్లల ద్వారా ఎంతో ఎక్స్పెక్ట్ చేశా. ఆ మాట అనకూడదు. దేవుడు అన్నాడు నేను నెరవేరుస్తా, నేను చేస్తా. ఈ వాగ్దానం చదవగానే దేవుని దగ్గర అసలు ఏమన్నా పరిచర్య చేస్తున్నావా దేవా, నువ్వు అనుకున్న పరిచర్య నేను చేయగలుగుతున్నానా? నీ శ్రమ, నీ కష్టం నీ కుటుంబానికే కాదు, మందిరం కోసం, దేవుని కోసం కూడా చేయాలి. నీ బిడ్డలను పరిచర్యకి పంపించాలి, చేపించాలి. అంతేగాని నువ్వు కూర్చొని వెళ్ళిపోరా అనకూడదు. ఆడికి చెప్తేనే అర్థమైంది ఆడికి. హల్లెలూయా, నేను నీకు తోడే ఉన్నా. ఆయన మోషేకి తోడినట్లే నీకు తోడే ఉంటానని చెప్పేసి వదిలేలా. ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చి తీరుతాడు.